హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు థింక్ స్టూడియోస్. గైస్, ఈరోజు కాలేజ్ నుంచి బంక్ కొట్టినాం. మా ఫ్రెండ్స్ మొత్తం 5 వెళ్తున్నాం. గాండు, విఘ్నేష్ బాయ్ ముందర ఇంకున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం మరి ఈరోజు? నర్సాపూర్ ఫారెస్ట్ మేడ్చల్లో ఉన్నాం గైస్, మా ఫ్రెండ్ హాస్టల్ దగ్గర. అక్కడ నుంచి ఇప్పుడు బయలు స్టార్ట్ అవుతున్నాం. రైట్, వ్యూ చూపిస్తా దారు. సో రైట్ గైస్, నర్సాపూర్ ఫారెస్ట్కి అయితే వచ్చినాం. ఇవ్వండి, మొత్తం అడవి ప్రాంతం. ఈ బచ్చాగా ఇక్కడ ముచ్చట్లు పెట్టారు. ఇవ్వండి, ఇది పర్ హెడ్ 50 రూపీస్ అంట. చూద్దాం, కౌంటర్లో అయితే ఎవరు కనబడట్లే. వ్యూ బాగుంది. సో రైట్ గైస్, ఫారెస్ట్కి అయితే వచ్చేసినాం. ఒక్కొక్కటి అలసిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ డిమ్ అయిపోయినాం. ఇంకా అట్లే టికెట్స్ చూస్తున్నాం. ఇదే కౌంటర్ ఇక్కడ ఉంటుంది ఎంట్రన్స్లో. అడల్ట్స్ 50 రూపీస్, చిల్డ్రన్స్ 30 రూపీస్, కెమెరాకి 100 రూపీస్ అంట. చూద్దాం లోపల ఎలాగుంటుందో. లెట్స్ గో. సో రైట్ గైస్, లోపలికి అయితే వచ్చేసినాం. క్యాష్కి చాలా ఇబ్బంది. నేను క్యాష్ అంట, ఆన్లైన్ పేమెంట్ లేదు ఇక్కడ. అయితే కొంతమంది అమ్మాయిలు వచ్చారు పాపం. వాళ్ళకి అడిగితే పాపం హెల్ప్ చేసారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవ్వలేదు మాకు, అయినా కానీ వాళ్ళు 200 నమ్మకం మీద ఇచ్చారు. కొంచెం మంచి వాళ్ళు ఉంటుండే. థ్యాంక్స్ టు దెమ్. ఇప్పుడు వెళ్తున్నాం, కిందకి వెళ్తున్నాం. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నర్సాపూర్ ఫారెస్ట్ ఇది ఉడ్డానికి ఇంత దూరం వచ్చినాం. నా కొడుకులు ముందర వెళ్తారు. దిలీప్ బాయ్ బోల్తే. మొత్తం ఇక్కడ మ్యాప్ ఉంది. నర్సాపూర్ లేక్, నర్సాపూర్ ఎంట్రన్స్ సైడ్ ఉంది. టోటల్ ఇక్కడ మ్యాప్ ఉంది స్టార్టింగ్ లోనే. ఫోటో తీసుకోండి. విఘ్నేష్ బాయ్ హాయ్. ఫోటో తీసినావు అమ్మాయికి? ఫోటో తీసినావా? చీచి కాక మ్యాప్ తో తీస్తుండ్రు. మ్యాప్ తో ఫోటో దిగుతాడు. ఇది ఎట్లా అయితే తెలియదు నాకు. ఎక్కువసేపు రికార్డ్ చేయట్లే, ఎండ ఫుల్ ఉంది. చచ్చిపోతున్నాం. ఎండ చూడండి కాదు, మొత్తం ఇట్లా కొడుతుంది. ఈ అడవిలో తిరగడానికి ఇంత దూరం వచ్చారు మా వాళ్ళు. నర్సాపూర్ అంటే మా ఇంటి దగ్గర నుంచి మేడ్చలోగా 30 కిలోమీటర్స్ అనుకోండి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 38 పడుతుంది. జస్ట్ 38 కిలోమీటర్స్ ఈ అడవిని చూడడానికి వచ్చారు. దీనికంటే బెస్ట్ నాకు ఏమనిపించిందంటే, మా కాలేజ్ ఎదురుగానే ఒకటి ఆక్సిజన్ పార్క్ అని ఉంది. అది మస్తు ఉంటుంది. కావాలి ఫోటో పెడతా ఒకసారి. సేమ్ ఇట్లానే మొత్తం అడిగి ఉంది, అంతే, ఇంకేం లేదు. అక్కడ ఇక్కడ ఏం తేడా ఉందంటే ఒక లేక్ ఒకటే. ఆ లేక్కి ఇంత దూరం వచ్చారు. అదే ఆక్సిజన్ పార్క్లో ఒక లెగ్ పెట్టేస్తే అది కూడా వ్యూ పాయింట్ అయిపోతుంది మంచిగా. కాకపోతే లవర్స్కి బాగుంటుంది. ఇక్కడ ప్రైవసీ మస్తు దొరుకుతుంది. సో రైట్ గైస్, వాష్రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ వాష్రూమ్స్ అయితే క్లీన్గానే పెట్టారు, బాగానే మెయింటైన్ చేశారు. ఇందాక స్టార్టింగ్లో ఇట్లా చెట్ల మీద పేర్లు చూసినాం గైస్. ఇక్కడ ఉంది చూడండి, అట్లా చెట్లు ఏముడ్డు అని చెప్పి రాస్తారు ఇక్కడ. అయితే ఏమో పుష్ప మూవీలో ఎర్రచందనం కాకుండా నార్మల్ శాండ్వుడ్ అంటారు చూడండి, అట్లా ఉంది. మొత్తం అడ్డదిడ్డంగా చెప్తారు. లేకుందని చెప్పేసి అటు సైడ్ పోయినాం. అటు సైడ్ వచ్చి అంకుల్ అలా అక్కడ ఏం లేదని చెప్పి చెప్పారు. మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నాం రిటర్న్.
ఎక్కడ పోతున్నాం తెలియదు గైస్. కాలు మాత్రం గట్టిగా వస్తున్నాయి. అంతకుముందు ఇక్కడ డ్యామ్కి వెళ్ళినాం. ఇంకోటి యూటీఎం అండర్ ద మూన్, అక్కడ లొకేషన్ బాగుంటుండే. ఇక్కడ మొత్తం అడవి లెక్క ఉంది, ఏం లేదు ఇక్కడ. కాకపోతే లేకుందంటారు, వ్యూ పాయింట్ ఎట్లుంటుందో చూద్దాం. ఎండకు చచ్చిపోతున్నాం, అప్పుడే కచ్చిపులు కప్పారు. మొత్తం ఇట్లా వ్యూ ఉంది. పర్వాలేదు, కాకపోతే ఫుల్గా తినేసి ఓపిక మీద వస్తే బాగుంటుంది ఇక్కడ. వెహికల్స్ కానీ ఎలో చేసి ఉంటే బాగుండేది ఇక్కడ తిరగడానికి. ఎక్కడైనా పెట్టుకొని వ్యూ పాయింట్ దగ్గర వెహికల్స్ ఎలో లేదు, మొత్తం ఇట్లా బ్యారిగేడ్ తిరిగి కట్టారట ముందర డోర్లు అవన్నీ. వాడు వాష్రూమ్కి వెళ్తారు. దిలీప్ వాష్రూమ్ దగ్గర ఏం చేస్తూ ఉన్నావు కదరా? వాష్రూమ్ టూర్ తీస్తున్నాడు. పర్వాలేదు, వద్దులేను గైస్. లవర్ స్పాట్ లాగా ఉంది, బాగుంది. నేను వాష్రూమ్కి వెళ్ళేసి మళ్ళీ స్టార్ట్ చేస్తావు బ్లాగ్. అవును గైస్, మీకు చెప్పడం మర్చిపోయాను ఒకటి. మేము ఇక్కడికి వస్తుండగా మధ్యలో పోలీసు వాళ్ళు ఆపారు. మా వాడు బండికి 3 చాలాలు ఉంటుండే, అది ఎట్లయినా కట్టమని చెప్పారు. అయితే ఏమో డబ్బులు లేవు సార్ అని అంటే ఫోన్పే మేమేంటి వాళ్ళకి ఫోన్ చేసి అంటే సార్ సాగొడతారు సార్, తెలియకుండా వచ్చినాం అది ఇది అని అంటే ఏమో మా వాడికితో ఒక చాలాన్ కట్టిపించారు. నా బండికి మొత్తం చెక్ చేశారు, చాలాన్ లేదు ఏం లేదు, మొత్తం క్లియర్ ఉన్నాయి. ఆర్సీ అవన్నీ చెక్ చేశారు, లైసెన్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి, పొల్యూషన్ అన్నీ ఉన్నాయి. అది సరే అని రైట్ అవుతున్నామని బండి తీయగానే కాలేజ్ ఎవరో పార్కింగ్లో నంబర్ ప్లేట్ ఇరగొట్టారు గైస్. నంబర్ ప్లేట్ ఇరగొట్టేసారు మొత్తం ఇట్లా. అంటే టీఎస్ అని ఒక్కటే కట్ అయింది, అది నెంబర్ ప్లేట్ ఇచ్చిన ఆల్రెడీ బయట. అయితే 2 days పడుతుందని చెప్పారు. టైం దరిద్రం ఏంటంటే ఇప్పుడు బయలుదేరడం, అది దాని మీద గుర్తు రాలేదు. అది ఏం చేస్తాం, చాలా పడ్డది 200. 700 చాలాన్ పడుతుందేమో అనుకున్నాము. ఆయన పోలీస్ ఆయనకి అడిగిన, సార్ ఎంత చాలాన్ పడుతుంది అంటే, ఏం చాలాన్ లేదన్నావు కదా అంటే, ఇట్లా వేసారు సార్ అని చెప్పిన. దానికోసం వీళ్ళు ఇట్లా చెప్పారు, మా వాళ్ళకి ముందర పిలుస్తారు రమ్మంటారు. ఆయన ఏం చాలా ఎవరు ఇరగొట్టిరో తెలియదు, కాకపోతే టైం దరిద్రం ఏంటంటే కరెక్ట్ పట్టుకోరు. పోన్లే 200తో కథం అయిపోయింది అది. కాకపోతే నెక్స్ట్ టైం ఏంటంటే నేను మిస్టేక్ చేసుకోవద్దు. ఇట్లా పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీ రీజన్స్ ఉంటే ఏదైనా అయ్యింది అనుకోండి, వాళ్ళకి కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది కదా. కాకపోతే మధ్యలో త్రిబుల్ రైడింగ్ కదా, దాంట్లో పోలీసు వాళ్ళు ఫుల్గా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఇంతవరకు ఇప్పుడు తగలేదు అట్లా. ఎక్కడ పడితే అక్కడ ఆపిరు ఈరోజు. ఆ నెంబర్ ప్లేట్కి ఒకటి చాలాన్ పడ్డది ఇందాక అని చెప్పి అందరికి చూపించినాము. సో రైట్ అన్నారు, అన్నీ క్లియర్ ఉన్నాయి కాబట్టి. ఓకే గైస్, షూట్ అవుతుంది, ఫోటోషూట్ చేసుకుంటారు. చెప్పిన లవర్ స్పాట్ అని చెప్పి మా బ్యాచ్ ఒకటి అబ్బాయిలు వచ్చినాం. ఇక్కడ మొత్తం లవర్ స్పాటే. వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, వెళ్ళి చిల్లర వేసాలు వేస్తుంటే ఇక్కడ ఏం చిల్లర వేసాలు వేస్తారా అని. అలిసిపోయినా. ఎండ గట్టిగా ఉంది. వీళ్ళు చూడంగా అమ్మాయిలు వెనకాల ఎట్లా పోతారు, ముందర అమ్మాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళ కోసం పోతారు వీళ్ళు. సో రైట్ గైస్, చూసారు కదా ఈరోజు ఇట్లా డే మొత్తం లాగుతున్నాం. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చినాం. ఇంకా ఇప్పుడే
చూపిస్తాను ఇంకా చెరువుది అవన్నీ. సో రైట్, ఎట్లా పోవాలా? వ్యాలంటైన్స్ డే గురించి ఈరోజే ప్లాన్ చేస్తారు. లవర్ స్పాట్ వెళ్ళి బజరంగోలి ట్యాగ్ ఉంటుంది కదా రెడ్ కలర్ది, కట్టుకొని లవర్స్కి మొత్తం ఆటలు ఆడిపిద్దామని చూస్తాను మా దిలీప్ గారు. దిలీప్ బాయ్ చెప్పరా, మామూలు చెప్తావు కదరా హాయ్ గైస్ మేము ఇక్కడికి వచ్చినామని చెప్పి. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఎట్లా వేస్తాను, ఆడ స్నాప్లో వేస్తాడు వ్లాగులు, అంటే షార్ట్స్ టైప్లో. మనోడిది ఇన్స్టాలో 18K వ్యూస్ వచ్చినాయి. జిమ్ ట్రైనర్ మనోడు, అన్నీ ఫాలో అవుతాడు. ఇట్లా టిప్స్, బక్కగా ఉన్నాడు, లావ్ అవ్వడానికి పీనట్ బటర్ ఇప్పుడే అర్ధ డబ్బా తినేసి వచ్చాడు. అయితే ఆ రోజు ఇంట్లో తినలేదని, ఇది హాస్టల్లో ఉంటాడు మావాడు, తినలేదని చెప్పేసి క్లాస్ మధ్యలో బ్రెడ్కి పీనట్ బటర్ పెట్టుకుని తింటాడు మావాడు, క్యాలరీస్ పెరగాలని చెప్పి. అది ఇంకా ఆటలేదు. మా వాళ్ళు అసలు వీడియోని రావట్లేదు. ఇది బిజినెస్ అంటే గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ ఉందో ప్రైవేట్ ఉందో తెలియదు, కరెక్ట్ గవర్నమెంట్ది అనుకుంటా. ఇక్కడ చూడండి కాటేజెస్ మస్తు పెట్టారు, ఇంకా ఇక్కడ కడుతున్నారు ఇంకోటి. ఇది బ్రో బిజినెస్ అంటే, మంచిగా ఏసీ రూమ్స్ పెట్టారు కాటేజెస్కి. పిల్ల బర్త్డేకి దానికి మాత్రం మస్తు ఉంటుంది గైస్, ఇట్లా చూపించుకోనికి వేరే సర్ప్రైజ్ ఇవ్వచ్చు. బ్యాడ్ లక్ గైస్, చెరువు ఇక్కడ వర్కింగ్ అవుతుంది కదా కాటేజెస్ది, దానివల్ల ఏరియా బ్లాక్ చేశారంట మొత్తం అక్కడ. సో అవ్వలేదు. వ్యూ పాయింట్ చూపించడం, పైనుంచి చూపించిన కదా చెరువు, అక్కడ దగ్గర వ్యూ పాయింట్ ఉంది మంచిగా కూర్చొని ఆడుకోవడానికి. వాటర్లో దిగడానికి ఎట్లా దిగమనుకోండి. కాకపోతే కాటేజెస్ మాత్రం సూపర్ ఉన్నాయి గైస్, చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. గ్లాస్తో మొత్తం ఇట్లా వేరే కట్టారు. ఏసీ కూడా ఏసీ అవన్నీ ఉన్నాయి. పిల్ల బర్త్డేకి కానీ ఎవరిదైనా సర్ప్రైజ్ చేయాలంటే మాత్రం ఇక్కడికి వచ్చి నైట్ టైం ఇస్తే సూపర్ వ్యూ. కాకపోతే ఇక్కడ ఒకటి చీకటి ఉంది నైట్ టైము, అది ఒకటి చూసుకోవాలి. ఇవన్నీ అదే వర్క్ అవుతుంది మొత్తం, అందుకే చెరువు మొత్తం బంద్ చేశారు. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. అందరు సాడ్ పొజిషన్తో మళ్ళీ రిటర్న్ వెళ్తారు. చేయొచ్చు కదరా దిలీప్, మస్తు చేసినరా. రైట్ గైస్, కిందకైతే వచ్చేసినాం. వ్యూ పాయింట్ అంతా అయిపోయింది. మా వాడు శశాంక్కి అమ్మాయిలు తలుచుకుంటారు, శశాంక్ ఎక్కడ అని చెప్పి అడిసికి వాడు కింద పోతుంది చూడండి. ఇప్పుడు చెరువు దగ్గరకు పోతున్నాము. అక్కడ కాటేజెస్ అవి ఉన్నాయి అని చెప్పినా కదా, అక్కడ ఎట్లా ఉంటుంది మొత్తం అడవే ఉంది కదా. చిన్న స్లిప్ అయినా ఇది స్లిప్ అవుతుంది, దొల్లుకొని పడతాం మామూలుగా కాదు. ముందు షూస్ హెవీగా ఉన్నాయి, తగిలిందంటే రాళ్ళకి కథం అయిపోయింది. ఇంత మిస్ అయినా ఇక్కడ ఎట్లుందంటే మొత్తం ఇది పుష్ప లొకేషన్ ఉంటుంది కదా, ఎర్రచందనం కొట్టడానికి ఉత్తి వర్షం ఒకటి తక్కువ, చీకటి ఒకటి తక్కువ, అట్లానే ఉంది మొత్తం. ఇంకోటి దేవరా మూవీ ఉంటుంది కదా, ఎన్టీఆర్ గారు ఇట్లా జంప్ చేస్తారు, సేమ్ అదే లొకేషన్. ఇక్కడ పాములు రావాలా హైలైట్ ఉంటుంది అప్పుడు. ఏమన్నాడు అమ్మాయిలు కొంతమంది ఉన్నారు, ఫోటో షూట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా దిగాల కిందకి. చిన్న స్లిప్ అయినా కూడా చూడండి మా వాళ్ళు ఎట్లా. చేతిలో ఒకటి పవర్ బ్యాంక్ ఉంది, బ్యాగ్స్ కూడా లోపలికి ఎలవ్ చేయట్లేదు, అది తలకి ఇక్కడ ఇవన్నీ జారుతుంది చాలా. షూస్కి గ్రిప్ ఉండాలా,
ఇంత గ్రిప్ మిస్ అయినా కూడా పడతాము. ఇంకా వదిలేసి వెళ్ళిపోతారు. ఫోన్ పెట్టు అంటారు. ఫోన్ పెడితే వ్లాగ్ ఎట్లా తీస్తాం? రాలి సురుతుంది బే నువ్వు దరిద్రం. కాకపోతే నా మంచి కోసమే చెప్పిండు పడిపోతారని చెప్పి. ఆడే కూర్చోండి ఇట్లా. దేకు దేకు పాట పెడతా ఇప్పుడు. ఈ పాటలు పిచ్చోడు పాటలు పెట్టుకుని పోతున్నాడు. భయ ఒక్కడిని వదిలేసి వెళ్ళిపోతున్నాం. జారుతున్నారా? ఒక చేతిలో ఫోన్ ఉంది. కప్పదీర కూర్చున్నాడు. అరే ఆగండి రే. చూడండి గైస్, రూట్ అయితే ఎట్లా ఉందో చూడండి. ఇట్లా ఉంది రూట్. మొత్తం ఇట్లా నడుచుకుంటూ రావాలంటే జస్ట్ ఇట్లా అమ్మాయిలు వాళ్ళు వస్తారు కదా, అమ్మాయిలు కానీ ఎవరైనా వచ్చారనుకోండి మస్ట్ అండ్ షుడ్ షూస్ వేసుకోండి. ఇక్కడ నర్సంపేట ఫారెస్ట్ ఏదో సంథింగ్ పేరు మర్చిపోయింది. ఫారెస్ట్కి వస్తే మాత్రం షూస్ వేసుకోండి మస్ట్ అండ్ షుడ్. చిన్న స్లిప్ అయిందా అనుకోండి కథం కింద వరకు వస్తారు డైరెక్ట్. డబ్బాలు గట్టి తగులుతాయి. మోలు ఎడపోయారో తెలియదు, కనబడట్లేను ఊరుకున్నా. కనబడ్డరు గైస్. ఇక్కడ ఒక పుట్ట కనబడ్డది గైస్. పాములు లేకపోతే మంచిది. ఎన్నో ఉంది పుట్ట. పాములు ఉంటుందో లేదో అని తెలియదు. అడిగి అంటే ఉంటుందేమో కన్ఫామ్గా. మామూలు దొరుకుతారు. అనిల్ అంటే నేను కలను. పటాకేసి కింద గుద్దది. ఇంక సారీ, నువ్వు పడతావేమో అనుకున్నారా? కింద తీసుకోక నీకు టార్గెట్ చేసిన వీడియోకి. నేను స్లిప్ అయినా. బొక్క జోసే బొక్కలే ఆబే ఉరికినంటే తంతాం పదరా. అబ్బాయి ఒప్పుకోలేదు. కూర్చోరు. జిమ్ అంటే ఇది ఏం తిన్నారా? జిమ్ బాయ్ పీనట్ వాటర్ తిన్నాడు. చెప్తాను. పడదాం అనుకున్నాం. పడ్డా కింద. అది చాలా కష్టం. వచ్చినప్పుడు మంచిది ఏంది వచ్చి అనిపిస్తుంది కానీ దూలు తీరుతుంది. ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాగ్ క్యారీ చేయబట్లేదు. లేకపోతే వాటర్ అవి తీసుకుంటుండే. ఇలాంటి విషయం అవుతుంది. కింద వన్ లాగ్ తీస్తున్నాను. ఓల్డ్ ఫారెస్ట్ వ్యూ పాయింట్ చూడనికి ఇవన్నీ ఇక్కడ కట్టారు. ఇట్లా చూడండి. ఓల్డ్ ఫారెస్ట్ వ్యూ పాయింట్ కనబడుతుంది. ఆ పైనుంచి పోతున్నాం పైకి.
ఎక్కుతారు మా ఊరి పైకి. బాగుంది, నీట్గా కట్టారు. దిలీప్ ఎట్లా అనిపిస్తుంది? వేడి వల్ల బ్యాడ్ పొజిషన్ కూడా. తిరుగుదాం అనుకున్నా, తిరగలేకపోతున్నాం, ఎండ చాలా ఉంది. ఇక్కడ కూర్చోడానికి కూడా ఇచ్చారు. ఇంకా పైకి ఉంది, వెళ్తాం. కూర్చోరు నలుగురు, ఇక్కడ కూర్చున్నాం. వస్తారు పైకి. ఏం సిగ్గుపడుతున్నావు కదా? ఇందా పెడతారా నోట్ల? గాయస్ వ్యూ పాయింట్ పిచ్చా ఉంది, మస్తు వ్యూ గాయస్. అక్కడ ఫామ్ హౌసెస్ కూడా కడుతున్నట్టున్నారు. ఇంకా ఇవి చిన్న చిన్న రెంట్ ఇవ్వడానికి క్యాంప్ కోసం. ఏం క్లారిటీ, ఏమి పిచ్చా హోడుకు ఇచ్చాను రావట్లే. ఆడేమో హొలగాడు ఏదో ఫోన్ ఇస్తా అని చెప్పాను. అనిల్ రారా అనిల్. వ్యూ పాయింట్ మస్తు ఉంది. ఇదే అసలైన వ్యూ పాయింట్ అంటే. కనబడుతుందో లేదో క్లియర్గా, కొంచెం షేడ్ అవుతుంది, ఫాగ్ టైప్లో ఉంది మొత్తం, మంచి మంచిలాగా. కూర్చొని టేబుల్స్ ఫుడ్ లాగా పెట్టారు, సూపర్. లవర్ స్పాట్ అంటే లవర్ స్పాట్ లెక్కనే మొత్తం పెట్టారు. ఆ కింద చూడండి మొత్తం ఇల్లు లాగా కడతారు. అక్కడ రెంట్కి ఇస్తారని కూడా క్యాంపింగ్ చేయడానికి. ఇచ్చాడు కూడా ఒకటి ఉంది చూడండి, బాగుంది. కాకపోతే హాయిగా అనుకున్నాం ఇక్కడ. ఏమనుకున్నాం